ఈ హెచ్డి కెమెరా అనేది షార్ట్ అయిందనమాట. ఇది బర్న్ అయింది లోపల. మన అక్కడ ఉన్న హెచ్డిలో డీసీ పిన్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనమాట. బర్న్ కావడం వల్ల అక్కడ డీసీ పిన్ డ్యామేజ్ కావడం వల్ల లోపల ఉన్న పీసీబీ బోర్డ్ అనేది కాలిపోయింది. ఈ మోడల్లో కొత్త పీసీబీలు రావట్లేదు. సో మనము ఇక్కడ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 2 సేమ్ కంపెనీ సేమ్ మోడల్ అనమాట. 2MP సెక్యూరస్ మోడల్ ఇవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పిన్స్ ఒకదాని డీసీ అనేది కాలిపోయింది, ఒకదాని బాగుంది. పీసీబీ బాగున్నది, బాడీ డ్యామేజ్ అయింది. బాడీ మంచిగా ఉన్నదేమో, పీసీబీ బాగాలేదు. సో 2 కెమెరాలు కలిపి ఒకే కెమెరాగా సెట్ చేయడానికి అయితే మేము చేస్తున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫస్ట్ కెమెరా ఏంటంటే బాడీ ఓకే ఉంది, పీసీబీ కాలిపోయింది. సెకండ్ కెమెరా ఏంటంటే బాడీ బాగాలేదు, బాడీ డ్యామేజ్ అయ్యింది, పీసీబీ బాగుంది. సో 2 కెమెరాలు కలిపి ఒక కెమెరాగా సెట్ చేస్తున్నాము. మీ షాప్లో కానీ, గోడమ్స్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, కంపెనీస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే కెమెరాస్లో రిపేర్ ఉన్నప్పుడు టెక్నీషియన్ మాత్రమే కాంటాక్ట్ కండి. మీరు ఓన్గా చేయాలనుకుంటే టెస్టరు విత్ చెప్పులు అలా ట్రై చేయండి. లేదు అంటే వదిలేయండి. అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు. ప్రాబ్లం ఏందో మీకు ట్రబుల్ షూట్ చేసి చెప్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న డివైస్ కానీ ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసేసుకోండి. మీరు ఇయర్లీ వన్స్ కానీ లేదంటే 2 times కానీ ఒకసారి సర్వీస్ చేయించుకోండి. కెమెరాస్ పీసీబీ వర్క్ ప్రిన్సిపల్స్ తెలిస్తేనే చేయాలి. రిపేర్ అందరూ చేయరు. చేసిన అన్ని కెమెరాస్ అయితే వర్క్ అవ్వవు. సో ఒకవేళ కెమెరా అనేది వర్క్ కాకుంటే మనం ఇంత చేసి కూడా వేస్ట్ అయినట్టే. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. ఓన్గా రిస్క్ చేయకుండా మీరైతే సీసీటీవీ టెక్నీషియన్ అయితే పిలిపించుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒకసారి అయితే కెమెరాని చెక్ చేద్దాము. టోటల్గా ఇప్పుడైతే ఆ కెమెరాని మొత్తం కూడా మనము ఇందులోకి ఇన్బిల్డ్ చేసాము. ఇప్పుడు పీసీబీ కూడా కొత్తది మార్చాము. సీసీటీవీపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి. అలాగే ఏదైనా సజెషన్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్ క్లారిఫై కావాలన్నా మా ఆఫీస్కి అయితే కాల్ చేయండి. మా నెంబర్ మీకు ఇక్కడ ఇస్తాను డిస్ప్లేలో. థ్యాంక్ యూ.